చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తూ ఉన్నారంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని చెప్పి. మరి కొంతమంది మిత్రులు చెప్తూ ఉన్నారు కొత్త కొత్త బ్రాండ్స్ అదే అన్నారు అంటే మద్యం నాణ్యమైన అప్పుడు కూడా తాగడారే కదా చెప్తున్నాడు ఆయన. కాదు, మంచి మద్యం ఇస్తాం, ఇది మంచిది, మీ లివర్ పాడవని మద్యం ఇస్తాం మీకు, సార్ మీకు అందుబాటులో మద్యాన్ని ఉంచుతామని చెప్తున్నారు ఆయన. మీరు ఇచ్చే బ్రాండ్లన్నీ కూడా జే బ్రాండ్స్ అంట, తాగితే లివర్ చెడిపోతుందంట. అయ్యే కొత్త కొత్త బ్రాండ్లు బూమ్ బూమ్, రాయల్ రైట్, ఇవన్నీ. జనసేన టీడీపీ బీజేపీ పొత్తుకు ముందు చాలా అందంగా కనపడ్డాయండి. పొత్తు పెట్టుకున్న తర్వాత మొత్తం కుక్కల సింపిరి విస్తరైపోయింది. పొత్తు అనేది కుక్కల సింపిరి విస్తరైపోయింది. అవ్వాలని మీరు కోరుకుంటున్నారు? మేము కోరుకోవడం అని కాదు, మేము నేను మొన్న నెలగా నేను వచ్చాను, అది అలాగ అవ్వాలని మేము కోరుకోలేదు. కానీ ఏంటంటే కొన్ని ఒకడికి కాకపోతే ఒకడికైనా ఏం జరిగిందంటే ఎవడికి ఇప్పుడు అక్కడ చూడండి చిల్ల అతని పేరు చిలక మధుసూదన్ రెడ్డి గారి కాడి నుంచి ఎవడికే ఒక్కడ కూడా చెప్పాలంటే మీకు అసలు ఈ పార్టీలో ఇంతమంది స్ట్రక్చర్ లో ఒక నలుగురికి ఒక ఐదుగురికి టికెట్లు ఇస్తే సరిపోయిందా? రైట్ అండి. నాయకులకు అన్యాయం జరిగింది కాబట్టి అంటే ప్రజలకు న్యాయం చేయడం కోసం. రవి గారు ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒక ఎడిటర్ గా పనిచేస్తున్నారు, దేనికోసం? మీరు జీవనం కోసమే కదా, పిల్లల్ని పెంచుకోవడానికే కదా. అంటే మిమ్మల్ని ఈ ప్రశ్న వేసారని మీరు అనుకోవద్దు. ఇప్పుడు ఒక మామిడి మొక్క కొబ్బరి మొక్క వేస్తాం, కొబ్బరి మొక్క ఎందుకు వేస్తామంటే పెద్దది అయిన తర్వాత 4 కాయలు కాస్తే మా కుటుంబాన్ని పోషించుకోవచ్చు, 10 మందికి ఉపయోగపడవచ్చు, మాకు ఏదైనా కష్టాలు అవుతుంది. నేనేంటి రాజకీయాల్లోకి రావడం ఎందుకు, ఒలిబలిసి రావడం రాజకీయాల్లోకి ఎందుకు వస్తామంటే రాజకీయాల్లోకి సంపాదించు, అది వేరే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ వేరే ఉంటాయి, సంపాదించుకునే క్యారెక్టర్ వేరే ఉంటుంది. నేను ఉద్యోగం వదులుకొని వచ్చింది 10 మందికి సేవ చేయాలండి. ఇక్కడ చాలా మంది కార్యకర్తలు మీరు వచ్చారు, మీరు ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నప్పుడు 2000 నేను వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు స్టిల్ ప్రతి రూపాయి కూడా ప్రతి కార్యకర్త కానివ్వండి, వాళ్ళకి ఏ కార్యక్రమాలైనా సరే ఈ రోజు వరకు ఒక్క కార్యకర్తకి కూడా బడ్డెన్ కాలేదు. వాళ్ళ హెల్పేర్ చూశాను, ఆరోగ్యాలు చూశాను, ప్రాణాలు కాపాడాను, ఇల్లు అంటుకుని. నాకు శక్తికి మించి కష్టం. ఈ రోజు కూడా నా వైఫ్ ఏమంటుందంటే, మీరు రాజకీయాలకు దూరంగా ఉండండి, మీరు పోగొట్టిన డబ్బులు 2 సంవత్సరాల్లో సంపాదించుకుంటారు, మీకు చేయాలనుకుంటే 1 కోటి రూపాయలు సంవత్సరానికి ఎవరికో పేదోళ్ళకి మీరు చేయాలనుకున్న ధర్మం చేయండి. ఆ 1 కోటి రూపాయల వరకు చేయగలుగుతాం తప్ప, అదే నేను రాజ్యాధికారంలో ఉన్నాను అనుకోండి, ఒక ఎమ్మెల్యేగా నేను ఉన్నాను అనుకోండి, సపోజ్ నేను ఎంతమందికి సాయం చేయొచ్చు? ఆ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినాను నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టిల్ నేను 1 రూపాయి ఎవరికి నేను బడ్డెన్ కాలేదు, ఎవరి చేత మీరు ఉద్యోగానికి విఆర్ఎస్ తీసుకుని 8 సంవత్సరాలు ఇంకా పదవీ కాలం ఉండగా ప్రజలకేదో చేద్దాం అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లో నిలుద్దాం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అవకాశం ఇవ్వలేదు, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తా అన్నారు. ఇప్పుడు మీకు పార్టీ మారారు, ఎమ్మెల్యే టికెట్ రాలేదు కదా, మరి 2029లోనైనా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా మీరు పోటీ చేస్తారా? మీకు ఏమైనా ఇన్సూరెన్స్ ఇచ్చారా? మళ్ళీ నాకు తెలిసి మీకు మళ్ళీ ఎమ్మెల్సీగానే అవకాశం వస్తుంది. ఇప్పుడు నాకు గ్యారంటీగా నాకు ఒక ఎమ్మెల్సీ వస్తుంది, కంపల్సరీగా నాకు ఒక ఎమ్మెల్సీ వస్తుంది, రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవి వస్తుంది నాకు 2026లో. ఇప్పుడు ఎందుకంటే నేను క్రూషియల్ టైంలో వచ్చాను. యాక్చువల్గా అయితే నాకు టికెట్ ఇచ్చాను, ఎక్కడో గ్యారంటీకి ఇద్దరు, కనీసం రాజమండ్రి ఎంపీనో లేకపోతే ఇంకోటి ఖచ్చితంగా నాకు టికెట్ అయితే మాత్రం 100కి 100 పాళ్ళు ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నేను వచ్చింది బాగా స్టార్ట్ టైంలో వచ్చాను. ఈ టైంలో మరి మార్పులు చేర్పులు చేయడానికి జనసేనలో టికెట్ వస్తుంది లాస్ట్ వరకు కూడా ఊహించి ఆశించి భంగపడి. రైట్. మీరు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకేం రాబోతోంది అనేది ముందు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. మీరు జాయిన్ అవ్వక ముందు, జాయిన్ అయిన తర్వాత అయినా మీకు ముట్టింది ఎంత? ఏంటి ముట్టుతాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చింది ఎంత? ఎవడే నేను ఖర్చు పెట్టింది 3 ఖర్చు పెట్టాను. మీకు ఎవడే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత, మిథున్ రెడ్డి గారి సమక్షంలో ఎంత మీకు పెద్దగానే ముట్టిందని మాకున్న సమాచారం. ముమ్మడివరం ప్రజలు, ముఖ్యంగా కూటమి కార్యకర్తలు చేస్తున్న ప్రచారం. కాదండి, ఎలాగనండి సార్, ఈ గదంతా నన్ను కొలగానోడు ఎవడో ఉన్నాడు అంటారు, చెప్పండి. నన్ను కొలగానోడు ఎవడో ఉన్నాడా? ఆ రోజునే దాట్ల సుబ్బరాజు ఏదో ప్రచారం చేశాడు. ఏది అతను నేనేదో వాస్తు బాగపోతే నేను అక్కడ ఏదో ఇది మార్చుకుంటే, ఆఫీస్ మార్చుకుంటే ఇంకేముందో బాలకృష్ణ డబ్బు ఇచ్చేసామని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు చెప్పారు. నేను ఆ రోజుని నేను ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేశాను. దాట్ల సుబ్బరాజును నన్ను కొనే పరిస్థితి దగ్గర లేదు, నేనే అతను కొంటాను కావాలని చెప్పేసి నేను ఆ రోజుని ఛాలెంజ్ చేశాను. ఏమంటే లోకులు పలు కాకులు,
ఎవరో కూడా ఎలాంటి పరిస్థితుల్లోని కూడా నేను డబ్బులు తీసుకుని నేను నా సొంత పార్టీకి వచ్చానన్న ఆనందం ఉంది. నాకు ఎంతో ఈ పార్టీని బతికించిన నేను సార్. ఈవేళ సతీష్ గారు కూడా వెళ్తే సతీష్ గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు. ఇక్కడ 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన నాయకుడికి ఎంత గౌరవం ఉందో ఈవేళ నియోజకవర్గంలో అంతకన్నా సమానమైన నాకు ఫాలోయింగ్ కానీ ప్రజల్లో అభిమానం కానీ నాకు. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ పార్టీని గ్రామ స్థాయి నుంచి ప్రతి ఇంటికి ఎక్కి 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 నేను ఎంతో కష్టపడ్డాను. దానికి ప్రతిఫలం ఆయన ఇస్తా అన్నాడు. కానీ నాకు అనుభవం లేకపోవడం వల్ల ఆ రోజు నిధులుకున్నాను. లేకపోతే ఈవేళ నేను కేబినెట్ మంత్రిగా ఈవేళ ఎక్కడో చోట ఏదో పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో పోటీలో ఉందో, ఏదో ముమ్మడోళ్ళ నియోజకవర్గంలోనే పోటీలో ఉందో నేను.